రాబోయే ఎన్నికల్లో ఉత్తరాంధ్ర కీలకంగా మారనుందా? అక్కడ పట్టు సాధిస్తే అధికారంలోకి వచ్చేసినట్లేనా? ఉత్తరాంధ్రపై వైసీపీ ఎందుకు ఫోకస్ పెట్టింది? దక్షిణాంధ్రలో డౌట్ ఎందుకు వచ్చింది? రాయలసీమలో నమ్మకం కుదిరిందా? ఉత్తరాంధ్ర బరిలో వైసీపీ నుంచి హేమాహేమీలు అక్కడ కొడితే చాలనుకుంటుందా? ఉత్తరాంధ్రపై వైసీపీ వ్యూహం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. రాబోయే ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉత్తరాంధ్ర ప్రాంతం కీలకంగా మారనుందా? ఎవరు అధికారంలోకి వస్తారో ఉత్తరాంధ్ర ప్రజలు నిర్ణయించనున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం అవుననే చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే ఉత్తరాంధ్రలో పార్టీలు తమ తమ వ్యూహాలకు పదును పెడుతున్నట్లున్నాయి. ముఖ్యంగా వైసీపీ ఉత్తరాంధ్రపై ఫోకస్ పెట్టింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో వైసీపీ పట్టు సాధించడానికి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలో ప్లాన్ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఒకప్పుడు ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండేది. గత ఎన్నికల్లో మొత్తం ఉత్తరాంధ్రలో ఉన్న 34 స్థానాల్లో వైసీపీ 28 స్థానాలు కైవసం చేసుకుని తెలుగుదేశం పార్టీని చావు దెబ్బతీసింది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఒక్క స్థానం కూడా తెలుగుదేశం గెలవలేదు. 2019లో వైసీపీకి ఎక్కువ స్థానాలు రావడంలో ఉత్తరాంధ్ర కీలకంగా మారింది. ఈసారి కూడా అదే పట్టు సాధించాలని వైసీపీ కంకణం కట్టుకుంది. ఉత్తరాంధ్రలోని ముఖ్య నేతలతో సమాలోచనలు జరిపి వ్యూహాలు రచిస్తున్నారు. వైసీపీకి ఉత్తరాంధ్రలో బలమైన నేతలు ఉన్నారు. శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు సోదరులు తమ్మినేని సీతారాం, విజయనగరంలో బొత్స సత్యనారాయణ, విశాఖపట్నంలో అవంతి శ్రీనివాస్, గుడివాడ అమర్నాథ్ లాంటి హేమాహేమీలైన నేతలే ఉన్నారు. రాయలసీమలో వైసీపీ బలంగా ఉంది. గత ఎన్నికల్లో 3 సీట్లు మినహా అన్ని వైసీపీనే కైవసం చేసుకుంది. ఉమ్మడి కడప, కర్నూలు జిల్లాలో తెలుగుదేశం అసలు ఖాతానే తెరవలేదు. ఈసారి కూడా అదే ట్రెండ్ కొనసాగుతుందని భావిస్తోంది. వైసీపీ స్థాపించినప్పటి నుంచి రాయలసీమలో పునాది గట్టిగానే ఉంది. మొత్తం రాయలసీమలో 52 స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో 49 స్థానాలు కైవసం చేసుకుంది. ఈసారి కనీసం 40 స్థానాలు గెలుస్తామని నమ్మకంతో ఉంది. మరో 50 స్థానాలు ఆంధ్ర ప్రాంతం నుంచి సాధిస్తే అధికారం దక్కినట్లేనని భావిస్తోంది. కానీ జనసేన, టీడీపీ, బీజేపీ కూటమితో దక్షిణాంధ్రలో వైసీపీ గట్టి పోటీని ఎదుర్కొంటోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రెడ్లు ఎమ్మెల్యేలే పార్టీని వీడడం వైసీపీకి శరాఘాతంగా మారింది. ప్రకాశం జిల్లాలో మాగుంట శ్రీనివాసులరెడ్డి తెలుగుదేశంలో చేరి ఒంగోలు ఎంపీగా పోటీ చేయడంతో వైసీపీకి ఎదురుదెబ్బగానే చెప్పొచ్చు. ఇక ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలో కూటమి బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపింది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన ప్రభావం అధికంగా ఉండడంతో వైసీపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. దీంతో ఉత్తరాంధ్రపై దృష్టి పెట్టింది. ఉత్తరాంధ్రలో ఎలాగైనా 20 స్థానాలు కైవసం చేసుకుంటే దక్షిణ కోస్తాలో కనీసం 30 సీట్లు దక్కినా అధికారంలోకి రావచ్చు అనేది వైసీపీ ఆలోచన. దీంతోనే ఉత్తరాంధ్రపై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. వైసీపీ చాలా పగడ్బందీగా వ్యూహం పన్నినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాయలసీమలో 40, ఉత్తరాంధ్రలో 20, దక్షిణ కోస్తాలో కనీసం 30 స్థానాలు గెలిచినా అధికార పీఠం దక్కుతుందని ప్రణాళికలు వేస్తోంది. దీంతో ఉత్తరాంధ్ర కీలకంగా మారింది. కూటమి ప్రభావం అంతగా ఉత్తరాంధ్రపై ఉండదు. అక్కడ బీసీ సామాజిక వర్గాలు ఎక్కువగా ఉంటాయి. మరోవైపు బొత్స, ధర్మాన లాంటి బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలున్నాయి. ఎర్రంనాయుడు తర్వాత ఉత్తరాంధ్రను ప్రభావితం చేసే నేత తెలుగుదేశం పార్టీలో రాలేదు. బొత్స సత్యనారాయణ అటు ఉమ్మడి విజయనగరం జిల్లా, విశాఖ జిల్లాలను శాసిస్తారు. అందుకే బొత్స ఝాన్సీకి విశాఖ ఎంపీ స్థానాన్ని కేటాయించారు. ఇప్పటికే బొత్స కుటుంబంలో 3 ఎమ్మెల్యేలున్నారు. శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం కూడా ప్రభావం చూపే నేతలే. అందుకే దక్షిణ కోస్తాలో ఆశలు వదులుకున్న వైసీపీ ఉత్తరాంధ్రపై ఫోకస్ పెట్టింది. రాయలసీమ, ఉత్తరాంధ్రలో గత ఫలితాలు పునరావృతమైతే దక్షిణ కోస్తాలో నామమాత్రంగా సీట్లు సాధించినా వైసీపీకే అధికారం దక్కుతుందని విశ్లేషకులు అంటున్నారు. చూడాలి మరి వైసీపీ ఆపరేషన్ ఉత్తరాంధ్ర ఎలా ఉంటుందో, ఎన్ని సీట్లు సాధిస్తుందో.